2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, మన మైండ్‌ని మనమే ప్రోగ్రామ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. నిజంగానే మైండ్ ప్రోగ్రామ్ అవుతుందా? అవుతే దీన్ని ఎవరు చేస్తున్నారు? అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్‌ని ఎవరు చేస్తారు? మనమా? లేదంటే సమాజమా? లేదంటే మీరెప్పుడు చెప్తూ ఉంటారు, గత జన్మలో ఉన్న కర్మవశాత్తు మనకి జరుగుతూ ఉంటుంది అని. సో, ఇందులో ఏది నిజం సార్? చాలా అన్నీ కలిపి హ్మ్. యాక్చువల్‌గా టు ఆన్సర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నీ కలిపి జరుగుతాయి. మైండ్ ప్రోగ్రామ్స్‌లోనే రన్ అవుతుంది. ప్రోగ్రామ్స్‌లోనే ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మన కళ్ళ యొక్క మూవ్‌మెంట్‌తో సహా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్. ప్రోగ్రామ్స్‌ని మార్చుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ అలా ఇన్వాలంటరీగా నడుస్తా ఉంటుంది. ఓకే. అందుకే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనరిజం దూరం నుంచి చూసినా గెయిట్ అంటాం మేము. మామూలుగా మనకి పేషెంట్స్ ఎవరైనా వస్తే కేస్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడే వాళ్ళ గెయిట్ ఎలా నడుస్తున్నారు దాన్ని బట్టి చాలా చెప్తాం. ఓకే. అలాగా మన బాడీ ఈజ్ ఆల్వేస్ ప్రోగ్రామ్డ్. ఓకే. ఆల్వేస్ ఆ ప్రోగ్రామ్ని మనం మార్చుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. బట్ జనరల్లీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చిన్నప్పటి నుంచి 1 to 7 years లోపల ఫ్యామిలీ నుంచి, పరిస్థితుల నుంచి, తర్వాత మన జన్మల కర్మబంధాల నుంచి, జెనెటిక్ స్ట్రక్చర్స్ నుంచి, అండ్ మన తల్లిదండ్రుల యొక్క ప్రభావం నుంచి, తర్వాత నేను ఎప్పుడు అంటుంటాను గ్రహ ప్రభావం వల్ల, గృహ ప్రభావం వల్ల ఖచ్చితంగా వస్తాయి. ఇది జెనెటిక్స్ అండ్ ఎపిజెనెటిక్స్గా మాట్లాడతాం. జెనెటిక్స్లో ఉంది, జీన్స్లో ఉంది, నువ్వు ఏ హైట్ రావాలి, ఎంత ఉండాలి, అది ప్రోగ్రామ్ ఆల్రెడీ రిటర్న్ ప్రోగ్రామ్. ఓకే. సో అంత హైట్ ఉంటుంది, అంత మీకు వెయిట్ వస్తావు, తర్వాత ఏది తింటే నీకు డైజెస్ట్ అవుతుంది, కొన్ని నీకు పడవు, కొన్ని నీకు పడతాయి, అన్నీ ఇప్పుడు చూడు ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కటి, అంత ప్రోగ్రామ్డ్ జన్మలుగా వస్తుంది జెనెటికల్. ఓకే. ఎపిజెనెటిక్స్ అని ఉంటాయి. ప్రతి జీన్ ఎక్స్ప్రెస్ అవ్వడానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్లోనే ఎక్స్ప్రెస్ అవుతుంది. జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా. ఏ జీన్స్ అయినా సరే అది అలా ఆ సంబంధించిన ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి తగ్గ వాతావరణం ఉండాలి. ఉంటే సో ఎన్విరాన్మెంటల్లీ ఎపిజెనెటిక్స్ అంటాం. ఈ ఎపిజెనెటిక్స్లో మనం రెగ్యులర్గా వింటున్న మాటలు, సీన్స్, తర్వాత మన ఫ్యామిలీ నుంచి వస్తున్న కండిషన్స్, ఆచారాలు, తర్వాత మన ట్రెడిషన్స్, తర్వాత సొసైటీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటారు. మనము ఏది ఒప్పుకుంటామో అది ఎక్కుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ని వీడియోలు, క్లాసులు చెప్తుంటాం కదా, ఇది కరెక్ట్ సార్ అంటారు. అంటే ఇప్పటిదాకా చెప్పింది అబద్ధము, ఇది కరెక్ట్ అనేటట్టుగా ఎందుకు వస్తుంది? ఇది మాత్రం అవును సార్ అంటారు. వాళ్ళు వింటున్నారు, అదొక్క పాయింటే. సో మైండ్ ఆల్రెడీ రన్ అవుతున్న ప్రోగ్రాంలో ఫిట్ అవుతుందా లేదా అని చూసుకుని మాత్రమే ఒప్పుకుంటుంది. నేను ఏదైనా కొద్దిగా అవే చెప్పాను అనుకోండి, దానికి సంబంధించింది కాకుండా కొద్దిగా ఒప్పుకోదు, వెంటనే నీకేం తెలుసురా, నువ్వేంట్రా అనేటట్టు వస్తారు. బికాస్ మైండ్ ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో ఇది ఇరికించుకుంటుంది. ఎక్కడో చదివినవి అవునవునవును కరెక్టే, అవునవునవును అని. పీపుల్ లిసన్ టు ఓన్లీ వాట్ దే నో. ఎప్పుడైనా మారాలి అనుకున్నారు కాబట్టి మారాలని అప్పుడు విని అర్థం చేసుకుంటారు. అండ్ అర్థం చేసుకున్నది వాళ్ళ లైఫ్లో తగలగానే మారుతుంది. ఓకే. సో అందుకని పీపుల్ లిసన్, ఇది బాగా ఎక్కించుకోవాలి. పీపుల్ లిసన్ టు ఓన్లీ వాట్ దే నో. కమ్యూనికేషన్ స్కిల్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది. అవతల వాడు ఏం వింటాడు తెలుసా? వాడికి కావాల్సిందే, వాడికి అర్థమైనదే. అందుకనే అవతల వాళ్ళ రిథంలోకి వచ్చి మాట్లాడిన వాడు తొందరగా సేల్స్ చేస్తాడు, తొందరగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. గో ఇన్ టు దేర్ రిథమ్. బికాస్ వాళ్ళొక జీన్ సిస్టమ్, వాళ్ళొక ఎన్విరాన్మెంటల్ సిస్టమ్, వాళ్ళొక ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. ఓకే. సో అందుకని అవతల మన రికార్డింగ్ ప్రకారం, మన ప్రోగ్రామ్ ప్రకారమే వింటున్నాము, చూస్తున్నాము అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తెలుసు కాబట్టి, దీనివల్ల నా రిజల్ట్స్ బాగాలేవు కాబట్టి దీన్ని మార్చుకోవచ్చా? చిన్న ఏజ్లో ఉన్నప్పుడు స్పాంజ్ లాగా ఉంటాం, నీళ్ళు అబ్జార్బ్ చేసేస్తాం. కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ కాంక్రీట్ అయిపోయి బ్రెయిన్ ఆ ప్యాటర్న్ నుంచి బయటపడడానికి కష్టమే అవుతుంది, ఇంపాసిబుల్ కాదు. అందుకే మనకి 41 days, 50 days, 1 year సాధనలు, 108 days అలా సాధన చెప్తారు. దట్ నీ మైండ్
ఫైట్ చేస్తుంది, ఫస్ట్ స్ట్రగుల్ చేస్తుంది, తను ఒక్కసారి వచ్చాక నార్మల్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను ఆ మాట, దట్ మన మనస్సు గుర్రములాగా వైల్డ్ హార్స్ లాగా పరిగెడుతుంటుంది. ఎక్కి రైడ్ చేయాలి, మెల్లగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, అప్పుడు బ్యూటిఫుల్ రైడ్ అవుతుంది. అలాగా ప్రయత్నం చేయాలి. సో నీ మైండ్ చాలా చాలా విధాలుగా తిప్పుతున్నా ఎపిజెనెటిక్స్ వల్ల కూడా ప్రోగ్రామ్ అవుతుంది. కాబట్టి ఎవరెవరు మనకు మ్యాటర్ ఇస్తున్నారు, నాకు అవసరం లేదా, పక్కన పెట్టు. ఎవరెవరిని వింటున్నాను, నాకు అవసరం లేదా, పక్కన పెట్టు. నా లైఫ్ బెటర్ చేసుకోవడానికి ఫైనాన్షియల్లీ, సోషల్లీ, సైకలాజికల్లీ నేను బెటర్ అవ్వడానికే చూస్తాను. నేను నిజంగా కూడా వైలెంట్ వీడియోస్ కానీ క్రైమ్స్ కానీ చూడను. బికాస్ యువర్ మైండ్ ఈజ్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ టు దట్. వింటూ ఉంటుంది, అదే ఫార్మాట్ తయారు చేస్తుంది నీ మైండ్. ఓకే, మేము ఇది బాగా స్టడీస్ అనమాట. ఎవరైతే బాగా అతిగా చదివేసుకుంటారో, బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో, వాళ్ళ లైఫ్ చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది తెలుసా. ఎందుకంటే యువర్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్రోగ్రామ్డ్ ఇన్ టు దట్. సో నువ్వు నీ మైండ్ ప్రోగ్రామ్ని ఎలా అలౌ చేస్తున్నావు, దానికి నీ రిజల్ట్ ఏంటి, ఓకే, ఇలా ట్రై చేసుకోవాలి. నీ రిజల్ట్ ఏం కావాలనుకుంటున్నావు, దానికి తగ్గ ఏమేం ప్రోగ్రామ్స్ నీకు అనవసరంగా ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నాకు మంచి క్లాసికల్ పాట వినాలి, ఓకే, మంచి రాక్ పాటలు వింటున్న స్టేషన్ ట్యూన్ చేస్తే నాకు అర్థం కాదు. సో నాకు కావాల్సింది ఏంటి, ఓకే, క్లాసికల్ అని అనుకుంటే దానికి సంబంధించిన స్టేషన్స్ ఏమున్నాయి అని రాసుకున్నట్టు, అలాగే మన లైఫ్లో కావాల్సిన రిజల్ట్ ఏంటి, దానికి తగ్గ ప్రోగ్రామ్స్ ఏం అవసరం పడతాయి అని కొంచెం తెలుసుకుని అనవసరమైన ప్రోగ్రామ్స్ని డిలీట్ చేసి, దట్ నేను డబ్బు సంపాదించాలి కానీ ఎవరినైనా అడగాలంటే నాకు మొహమాటం అండి, సేల్స్ నా వల్ల కాదండి, ఎవరికైనా చెప్పాలంటే నా వల్ల అవ్వదు. మా అత్త వాళ్ళతో నేను చాలా మంచి రిలేషన్షిప్లో ఉండాలి కానీ ఆవిడ ఇలా చూస్తే మాత్రం నేను తట్టుకోలేనండి, అవ్వదు. కొన్ని ప్రోగ్రామ్స్ మనలో ఉంటాయి, ఆమె చూస్తే నాకేంటి ప్రాబ్లం అని ఆలోచించనివ్వదు. అలా ఎందుకు చూడాలి, నేను ఇంత చేస్తున్నాను కదా, ఆ మాత్రం అర్థం చేసుకోదా, ఎందుకు? బికాజ్ యు ఆర్ వాంట్ సంథింగ్, నీ ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్. అది మార్చాలి. చూడని ఆమె నేను కన్విన్స్ చేసుకోవాలంటే ఆమె ఎట్లా చూసినా ఓకే, అలా దిగాలి దానిలోకి, సిస్టంలోకి. సో వాట్ ప్రోగ్రామ్ యూ వాంట్ టు రన్, అది రన్ నేర్చుకోవాలి. దానికి కొన్ని రోజులు ప్రాక్టీస్ పడుతుంది. ఫస్ట్ బాడీ గొడవ చేస్తుంది, ఇది కాదు. దెన్ స్లోలీ ఇట్ షిఫ్ట్స్, యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్లో మా దగ్గర పిల్లలకి సాధన నేర్పిస్తున్నప్పుడు, మెడిటేషన్స్ మైండ్ పిచ్చి చేస్తుంది, మెల్లగా గుంజుకొస్తాం. స్లోలీ ఫస్ట్ తిట్టుకుంటారు మమ్మల్ని, దాని తర్వాత బ్లిస్, హాయిగా. అది నేర్చుకోవడానికి టైం పట్టచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ రాకుండా మాత్రం ఉండదు. యాక్సెప్ట్ చేయాలి, ఫైట్ చేయాలి, దానికోసం స్ట్రగుల్ హార్డ్, దెన్ యూ విల్ గెట్ ఇట్. హోప్ఫుల్లీ ఇది అర్థం కావాలి. సో ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి డౌట్ ఉంటే అది మనకి కౌల సూర్య సాధనతో పాసిబుల్ అవుతుందంటారా? అబ్సల్యూట్లీ అండి. కౌల సూర్య సాధన మీకు అన్ని రకాలుగాను, నవగ్రహ డయాగ్నోసిస్ కానీ, మైండ్ ఎలా షిఫ్ట్ చేసుకోవాలి, మైండ్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, సాధన కోసం ఏం చేయాలి, స్పిరిచువల్గాను, ఇటు ఫిజికల్లీ, మెంటల్లీ, తర్వాత ఫైనాన్షియల్లీ, వీటన్నిటికీ కూడా మెథడ్స్ ఉన్నాయి. కంపల్సరీగా కౌల సూర్య సాధనలో అన్ని రకాల సాధనలకి మనకి త్రిబిందు సాధన, స్వశక్తి సంధాన్, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో అది తీసుకోవచ్చు అందులో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మార్చ్ 1 నుంచి మనకు బ్యాచ్ ఉంటుంది. మార్చ్ 1 నుంచి 5 వరకు 5 days మార్నింగ్ మనకి 6 to 7 జూమ్లో ఆన్లైన్లో ఉంటుంది. మీకు కావాల్సిందల్లా ఒక ఫోను, హెడ్ఫోన్స్, మిగతాదంతా నేను నేర్పిస్తూ ఉంటా. నేను ఐ థింక్ ఐఎమ్ వెరీ గుడ్ టీచర్. 100 సార్లు చెప్పి పాయింట్ని మీకు అర్థమయ్యేదాకా చెప్తుంటాను అనమాట. సో అది నేర్పిస్తాను. హాయిగా ఇంట్లో కూర్చుని ఇలాంటి కౌల సూర్యము నేర్చుకోవడం అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఐ థింక్ యూ షుడ్ ఆల్ ట్రై.